శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీవిష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః శంకరాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 85వ రోజు. ఇవాళ ముందర రామచరిత మానసుని ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత కొంచెం చిన్న పని మీద బయటికి వెళ్ళింది. ఆవిడ 8 గంటల 1 నిమిషం లోపల పూర్తి చేసుకుని మళ్ళీ మన సంకష్టాల చతుర్థికి ఉద్దిక్కులం వాళ్ళు. వీళ్ళు అయోధ్యకు బయలుదేరారు. सब ही भांति मोहि दीन ही बढ़ाई निज जन जानी लीन अपनाई हो ही सहसा 10 सारथ शेषा करहि कलपा कोटिक भरि लेका मोर भाग्य रावुर गुण गाधा कहीं न सिराही सुनव रघुनाथा मैं कछु कहूँ एक बल मोरे तुम हरि जऊ सनेहा सुति दोरे बार बार मागहु कर जोरे मनु परिहरै चरण जन गोरे सुनिबर वचन प्रेम जन पोषे पूरन काम राम परितोषा करीबर विनया ससुर सनुमानी पितु कौशिका वशिष्ठ समझाने विनति बहुरी भरत सन कीन्ही मिली सप्रेमु పుని ఆశిష దీని మీరు అన్ని విధములా నన్ను ఉన్నతుని చేసితిరి. ఆమె జనకుడు చెప్తున్నాడు, మీరు నన్ను అన్ని విధాలా ఉన్నతుని చేశారండి. మీ దాసునిగా నన్ను అనుగ్రహించితిరి. మీరు దాసునిగా నన్ను అనుగ్రహించారు. 10,000 మంది శారదలు శ్రేష్ఠులు కోటి కల్పములలో కూడా నా అదృష్టమును మీ గుణములను గానము చేయుటనే యుందురు. 10,000 మంది శారదలు అంటే సరస్వతి, ఒక 10,000 మంది శ్రేష్ఠులు, ఈయనకి 1000. వీళ్ళు కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు నా అదృష్టాన్ని మీ గుణగానాన్ని చేస్తున్నాం. అప్పటికి కూడా పూర్తి కాదు. అయినను రఘునాథ, నా ఈ అదృష్టమును మీ గుణములను తెలిపడి గాథలను ఎన్నటికి సమాప్తము కానే కావు. సమాప్తం కాదు. రఘునాథ, మీ గుణగణాలు నా అదృష్టం. ఇంత అదృష్టం నిజంగానేండి. శ్రీరామచంద్రుని అల్లుని చేసుకోవడం అంటే సామాన్యమండి. మరి స్వల్ప ప్రేమతోడని మీరు ప్రసన్నులయ్యెదరు. స్వల్ప ప్రేమతోనే మీరు అంటే మనం దేవుడి వైపు ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు 9 అడుగులు వేస్తారండి. అదేంటంటే ఇంకా మన కలగంటే ఇంకా నువ్వు అన్ని దూరంలో ఉన్నావు, అన్ని వేలమైన దూరంలో ఉన్నావు. మరి నువ్వు అంత దూరంలో ఉండి నువ్వు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేసాడు బాబు. ఈ దృఢ విశ్వాసముతో చేతులు జోడించి మీకు ఒక్క మాటను విన్నవించేదరు. ఈ దృఢ విశ్వాసం
నా చేతులు జోడించి మీకు ఓ మాట విన్నపంగా చేస్తున్నాను. నా మనసు ఒక్క క్షణమైన మీ పాద పద్మములను మరువకుండుగాక. నాకు ఒక వరం ఇవ్వండి. ఏంటంటే నా మనసు ఒక క్షణం కూడా మీ పాద పద్మాలు మరవకుండా ఉండాలి. నిరంతరం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలో ఎప్పుడు మీ పాద పద్మములు భక్తి పరితములైన జనకుని వచనములను విని శ్రీరామచంద్రుడు మిక్కిలి సంతోషిష్ఠుడాయను. భక్తితో నిండిపోయినటువంటి ఆ జనకుడి మాటలు శ్రీరామచంద్రుడు చాలా సంతోషించారు. వినమ్ర భావముతో అతడు జనక మహారాజును తన తండ్రి గారితో గురువు విశ్వామిత్రునితో కులగురువు వశిష్ఠునితో సమానముగా భావించి గౌరవించను. అయ్యా, మీరు మా నాన్నగారైన దశరథుడు, నాకు విద్యాభ్యాసము నేర్పిన వశిష్ఠుడు, మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారి విశ్వామిత్రుడితో మీరు నాకు సమానంగా గౌరవించారు. పిదప జనకుడు భరతునితో కూడా సాదరముగా విన్నవించుకుని ప్రేమతో కౌగలించుకొని ఆయనను ఆశీర్వదించను. భరతుని కూడా వినించను, ఆయన కౌగలించుకుని ఆయన్ని కూడా ఆశీర్వదించారు. దోహ మిలేలకన మిలేలకన్ రిపుసూదనికి దీనికి ఆశీస ఆశీస మహీస. ఆ తర్వాత లక్ష్మణుడికి శత్రుఘ్నుడిని కూడా ఇచ్చాడు, వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడు. పరస్పర ప్రేమ పరస్పర ప్రేమ బస పిరి నావహి సీస. అనంతరము జనకరాజు లక్ష్మణుని రిపుసూదనుడు అంటే శత్రుఘ్నుడు కూడా ప్రేమతో కౌగులించుకొని ఆశీస్సులు పలికారు. వారు ప్రేమాధిక్యమును పరస్పరము పదే నదశరస్కులై వాళ్ళు ప్రేమాత్మతో ఆ జనకుడు ఎదుర్కొన్న వాళ్ళు తల ఉంచారు. बार बार करी विनय बढ़ाई रघुपति चले संग सब भाई जनक गहे कौशिक पद जाई चरण रेणु सिरा नयन हिलाई सुनु मुनीसा पर दर्शन तोरे अगमुना कछु प्रतीति मनमोरे जो सुख सुजसु लोकपति चाही करत मनोरथ सकुचत अहहि तो सुख सुजसु सुलभ मोही स्वामी सब सिद्धि तवा दर्शन अनुगामी विनया पुनि सिरुनाई फिरे महेशु आशीषा पाई चले बराता निशाना बजाई मुदित चोटा बड़ सब समुदायी राम ही निरखी राम नर नारी पाई नयना फल होई सुकारी కడకు జనక మహారాజునకు పెక్కు మర్యాయములు విన్నవించుకుని శ్రీరామచంద్రుడు తన సోదరులతో కూడి బయలుదేరాను. అలా జనకుడు విన్నవించుకుని మరి వెళ్ళొస్తాం అని చెప్పేసి తన సోదరులైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులను తీసుకొని ఆయన అయోధ్యకు బయలుదేరారు శ్రీరామచంద్రుడు. జనకుడు విశ్వామిత్రుని పాదములకు ప్రణమిల్లి ఆయన పాదధూళిని కన్నులకు అడ్డుకొని శిరమును దాల్చాడు. పాపం ఇదంతా పాపం విశ్వామిత్రుడు, అందుకని ఆయన నమస్కారం చేసి ఆ పాదధూళిని తీసుకొని కళ్ళకు అద్దుకొని ఇంకొంచెం ఆ ధూళిని తీసుకొని శిరం మీద పెట్టుకున్నాడు. మరియు ఇట్లు పలికెను మునీశ్వర, మీ దర్శన భాగ్యము వలన లభ్యము కానిదేదీ లేదు. మీరు మీ దర్శనంతోనే అన్ని లభిస్తాయి. అటువంటి మీరు మా రాజ్యంలో ఇన్నాళ్ళు ఉన్నారు. ఇది నా పరిపూర్ణ విశ్వాసము. లోకపాలురు కూడా సంకోచపడుచునే కోరుకొనిడి సుఖ సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈనాడు నాకు సులభముగా లభ్యమైనవి. ఇది నా పూర్తి విషయం. అంటే దిక్పాలకులు కూడా
వాళ్ళు కళ్ళకనేటువంటి సుఖ సంపదలు, ఐశ్వర్యం, ఆనందం ఇవాళ నాకు లభించింది. వీళ్ళన సర్వసిద్ధులను మీ దర్శనముని అనుసరించి ఉండును. అన్ని సిద్ధులు మీ దర్శనంతోనే వచ్చేస్తాయి. మహానుభావులు దర్శనం చాలండి, వాళ్ళు మీతో మాట్లాడక్కర్లేదు. కానీ మనం ఇంత దూరం వెళ్ళామనండి, భారతీయ తీర్థస్వాముల వారు మాతో మాట్లాడక్కర్లేదు. ఆ విజేంద్ర సరస్వతి మాతో మాట్లాడక్కర్లేదు. వాళ్ళ దర్శనము చాలు మనకి. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తారు, వెంకటేశ్వర స్వామి మీతో మాట్లాడాలా? దర్శనం మాత్రమే చాలు మనం. ఆయన మనల్ని చూస్తే చాలు. ఈ విధముగా మాటి మాటికి విన్నవించి నమస్కరించి ఆశీస్సులను పొంది జనకుడు గృహోన్ముఖుడాయను. ఇక మాటి మాటికి విశ్వామిత్రుడికి విన్నవించి నమస్కరించి వినతుడై వినమ్రుడై ఎవరికి ఎట్లాగే గృహోన్ముఖుడు అంటే తిరిగి మిథిలా నగరం బయట బయలుదేరి. నగారాలు మ్రోగుచుండగా పెళ్లివారు బయలుదేరి. ఈ నగారాలు మాత్రం మళ్ళీ పెళ్లివారు. పిన్నలను పెద్దలను అందరూ సంతసించిరి. మార్గంలో వివిధ గ్రామముల ప్రజలు శ్రీరామచంద్రుని కాంచి తమ నేత్ర సాఫల్యములకు సంబరపడిరి. ఇలా బయలుదేరారు నగారాలు మోగి. ఆ మధ్యలో ఓహో గ్రామాలు వచ్చేప్పటికి ఆ శ్రీరామచంద్రుడు చూసి వాళ్ళు చాలా సంతోషం. बीच बीच बरबास करी मगलोगन सुख देता अवधु समीपा पुनीता दिन पहुंची आई जनेता. త్రోవలో అచ్చగచ్చట బస చేయుచు ప్రజలను సంతోషపరుచు ఒక శుభదినమున పెళ్లివారు అయోధ్యను సమీపించి. వీళ్ళు అక్కడక్కడ బస్ చేస్తారు. ఆ బస్ చేసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు సంతోషాన్ని కలగజేసి మొత్తానికి కొన్నాళ్ళ తర్వాత ఒక శుభదినం రోజు అయోధ్యని సమీపించారు. పెళ్లివారు అయోధ్యకు చేరుట నిత్య నూతనోత్సవములు. ఇగో కొత్త పెళ్లివారు చేరడం ఆ అయోధ్యలో నిత్య నూతనం. ఇక ఈ ఉత్సవాలన్నీ అయోధ్యలో జరుగుతాయి. మిథిల్లో ఏవో జరిగినాయి, ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి. కాబట్టి ఇది కొంచెం తొందరగా మనం కంప్లీట్ చేసేస్తాం. హనీ నిశాన పనవ బరబాజే తేరీ శంక దుని హయగాదే. ఇక్కడ కూడా నగారాలు మోగే, దుందుగులు మోగే, శంఖాలు మోగే, అవన్నీ. సరస్ రాగు బాజసి సహనాయి. సహనాయి అంటే ఇది మంగళవాయిద్యాలు. పురజన ఆవత్ అకని బరాత ముదిత సకల పులకావని గాత నిజ నిజ సుందర సదన సవారే హాట్ బాటా చౌహట్ పురు ద్వారే गली सकल अर गजा सिंचाई जहाँ तहाँ चौके चार पुराई बना बजारू ना जाई बकाना तोरण केतु पताका बिताना सफल पूग फल कदली रसाला रोपे बकुला कदम्ब तमाला लगे सुभग दर परसत धरणी मणिमय आल भाला कलकरणी नगाराల మ్రోతలు డోల శంఖములు శంఖనాదములు ఏనుగుల గింకారముల గుర్రముల సకిలింపులు కరతాళ ధ్వనులు మధుర రాగముల ఆలపించు నాదస్వరముల మధ్య ఇలా వచ్చిన పెళ్లిగానే వచ్చిన అయోధ్య వాసులు వారి తనువులు పులికితములై వారు తమ అందమైన నగర ద్వారముల పండుగ అంటే శ్రీరామ కళ్యాణం మొత్తం జగత్ కళ్యాణం. సుగంధ ద్రవ్యములు కలిపి కలాపి
వీధిలో చల్లారు. రంగవల్లులు తీర్చిదిద్దిరి. రంగవల్లు మంచి మంచి ముగ్గులు తీశారు. ధ్వజ పతాక తోరణములలో పతాక. శోభాయమానమాయి. మనం ఇంట్లో ఏదైనా ప్రోగ్రాం ముందర ధ్వజారోహణ చేయాలి. అది కాబట్టి ఆ ధ్వజ ఇది పండ్లతో బరువెక్కిన పోక, అరటి, అది పండ్లతో బరువెక్కినటువంటి కొన్ని చెట్లు ఉన్నాయి. పోక చెట్టు, మామిడి, అరటి, వకుళ, కదంబ, తమాల వృక్షముల వరుసలు కొరుకుచుండెను. అవి ఎలా ఉన్నాయి, పళ్ళతో ఇలా వంగిపోయినాయి. వాటి శాఖలను నేలను ముద్దాడుచుండెను. వాటి శాఖల పళ్ళ బరువుకి ఇది నేలకి దాక్కున్నాయి. వాటి చుట్టూను మనులు పొదిగిన అరుగులు, వాటి చుట్టూ మనులు పుట్టిన అరుగులు. ఎందుకని అరుగుల మీద కూర్చునేవాడు. ఒకప్పుడు చెట్టు ఉంటే ఆ చెట్టుకు చుట్టూ ఒక అరుగు కట్టేవాడు. ఎందుకంటే ఆ అరుగు మీద కూర్చోవచ్చు. అది ఆ అరుగు కింద ఏమన్నా జపం చేసుకోవచ్చు. వివిధ బాతి మంగళ కలస గృహ రచే సవారి సుర బ్రహ్మాది సిహాహి సబ్ రఘువరపురి నిహారి. ప్రతి గృహమునందు నానావిధ మంగళ కలశములను అమర్చబడి ఉండేది. అది ప్రతి గృహమునందు మంగళకరమైనటువంటి కొన్ని అమర్చారు. ఆ అయోధ్య నగర అలంకార శోభలకు ముగ్ధులైన బ్రహ్మాది దేవతలు దానిని చూచి ఈర్ష్యపడుచునే ప్రశంసించిరి. వాళ్ళు అయోధ్య యొక్క ఆడంబరం, వాటి అలంకారములన్నీ చూసి బ్రహ్మాదేవతలు కూడా ఆశ్చర్యపోయి ఈర్ష్యపడ్డారు. మరి ఇంకా మన దేశం మన లోకంలో లేదు అంటూనే ప్రశంసించారు. ఉపభవను తెహి అవసర సోహ రచనా దేకి మదన మనమోహ మంగళ సగును మనోహరతాయి రిద్ధి సిద్ధి సుఖ సంపద సుహాయి జన ఉచాహ సబ సహజ సుహాయి తను ధరి ధరి దశరథ గృహ ఛాయ దేకన హేతు రామ వైదేహి కహౌ లాలసా కోహి నా కేహి జూద మిలీచలి సుహాసిని నిజ చెబ మదన విలాసిని సకల సుమంగళ సజే ఆరతి గావహి జను బహుదేశ భారతి భూపతి భవన కోలాహల హోయి జాయిన భరణి సమవు సుఖ సోయి కౌసల్యా రామ మహతారి ప్రేమ వివసు తను దశావిసారి. ఆ సమయమున రాజభవన సౌందర్య వైభవులను కాంచి మన్మధుని మనసు కూడా ఆకర్షితమయ్యను. రాజభవనాన్ని ఎంత అలంకరించాలి, మన్మధుడు కూడా వచ్చి చూసి ఆకర్షణ. శుభశకునములు రామణీయకము ఐశ్వర్యము గొప్పతనము సుఖ సంపదలు ఉత్సాహము ఇవి అన్నీ సహజ సుందర దేహములను దాల్చి ఇవన్నీ సుఖ సంపదలు ఐశ్వర్యము ఆనందము ఉత్సాహం ఇవన్నీ అసలు ఒక రూపం దాల్చి దశరథుని గృహమున ప్రవేశించారు. శ్రీరామచంద్రుని సీతాదేవి కనులు బలాటపడవు. ఎవరికి ఆ సీతారామ దర్శనం కోసం, ఆ సీతారామ దర్శన లాలసులు కాని వాళ్ళు ప్రపంచంలో ఎవరుంటారు? మన్మథ సతి రతీదేవి మన్మధుని సతి అయినటువంటి రతీదేవిని యొక్క సౌందర్యాన్ని కూడా తిరస్కరించారు. ఆ సుందరి మనులు సతికి గుంపులుగా వచ్చి అందరూ మంగళ ద్రవ్యములను హారతులు హారతులు పడుతూ
సరస్వతీదేవియే వీరి రూపంలో వచ్చి అది అసలు గానము సరస్వతీ చేయుచున్నట్టుండే. దేవి వీళ్ళ రూపంలో వచ్చి గానం చేస్తుందా అన్నంత మధురంగా ఉన్నాయి వాళ్ళ గొంతులు. రాజభవనము ఆనందోత్సాహ ఉన్న పాటలు పాడతానండి కోలాహలములలో కొంచెం మధురంగా గొంతున్న వాళ్ళు పాడితే బాగుంటుంది. పాట పాడమన్నారు కదా అని చెప్పేసి ఏ ఇయ్యని మనం పాడే అనుకోండి, మీరు ఎప్పుడు ఆడతారు ఆపుతారా అనిపిస్తారు. అదే కొంచెం మన కంట్రోల్ గా ఉండాలి. రాజభవనము ఆనందోత్సాహ కోలాహలములతో కలకలలాడుచుండెను. అది ఆ రాజభవనం ఆనందోత్సాహములతో కోలాహలంగా ఉంది, కలకలాడు. ఆ సమయ అంటే పెళ్లికలండి అదే కదండి. ఆ సమయ సుఖానందములు వర్ణనాతీతములు. ఆ సమయంలో సుఖము వర్ణించడం చాలా కష్టం. కౌసల్యాదేవి మొదలగు మాతృమూర్తులు ప్రేమ పారవశ్యమున తమను తాము మర్చిపోయిన. ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ ప్రేమ పారవశ్యం వాళ్ళు అసలు ఆమె వాళ్ళు మర్చిపోయింది, తన్మయ స్థితిలో విప్రనః విపుల విపుల పూజీ గణేశ పురారి ప్రముదిత పరమ దరిద్ర జను పాయి పదారథ చారి గర్భదరిద్రునకు చతుర్విధ పురుషార్థ ఫలములు ప్రాప్తించినంతగా రాణివాసము వారు. గర్భదరిద్రుడు అంటే పుట్టుకతోనే దరిద్రుడు, వాడికి చతుర్విధ పురుషార్థములు వచ్చాయి. అలాగా ఉంది ఆ రాణివాసములను పొంది. గర్భదరిద్రుడికి వాడికి మామూలుగా కొంచెం ఏదో కొంచెం వచ్చినా ఆనందం. చతుర్విధ పురుషార్థాలే వచ్చాయనుకోండి, ధర్మార్థ కామోక్ష, వాళ్ళకి వాడికి చెప్పేది అలా. శ్రీ గణేశుని పరమశివుని పూజించి వారు బ్రాహ్మణోత్తములకు పుష్కలముగా విశేష దానములు గావించి విశేషత అనేక దానాలు చేశారు. చౌపాట్ మోద ప్రమోద దిబస సబు మాత చలహినా చరణ శిథిలా భయే గాత రామదరస్ హిత అతి అనురాగి పరిచని సాజు సజన సబులాగి వివిధ విధాన బాజనే బాజే మంగళ ముదిత సుమిత్రా సాజే హరద దూబా దది పల్లవ పూల పాన పూగ ఫల మంగళ మూల అచ్యుత అంకుర లోచన లాజ మంజుల మంజరి తులసి విరాజ చూహే పురట ఘట సహజ సుహాయే మదన సకన్ జన నీడ బనాయి సగును సుగంధ నా జాహి బకాని మంగళ సకల సజహి సబరాని రచి ఆరతి బహుతు విధాన ముదితా కరహి కల మంగళ గాన మోది ప్రమోద వివశులైన ప్రమోదానికి లోనైపోయినటువంటి ప్రాణులు అత్యంత ఆనందము నిశ్చేష్టులై నిలిచిపోయి ఆనందంతో సర్వాలకి స్టోన్ అన్నమాట. శ్రీరామచంద్రుని దర్శనమునకై ద్వార పూజకై ఆనందోత్సాహములతో మంగళద్రవ్యములను హారతులను సిద్ధపరిచారు. వాళ్ళ ద్వార పూజకి వాళ్ళ పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు ఉండరు ద్వారం దగ్గర, కాబట్టి వాళ్ళ మంగళ ద్రవ్యాలు హారతులు సిద్ధం చేసుకుంటున్నారు. నానావిధ వాద్యముల సంగీత గోష్ఠి సాగుచుండే. నానావిధ వాద్యములు అంటే వేణువు, వీణ, మృదంగం, దోణం, సన్నాయి, ఇలా అనేకమైనటువంటి వాద్యముల గోష్ఠి అలా సాగుతూనే ఉంది. సుమిత్రాదేవి సంతోషముతో పసుపు, దుర్వాగడ్డి, పెరుగు, ఆకులు, పుష్పములు, తమలపాకులు, వక్కలు, శుభప్రదములైన ప్రేళ్లు, అక్షతలు, బార్లీ మొక్కలు, గోరోజనము,
పేలాలు తులసి మొక్కలు మొదలగు మంగళ ద్రవ్యములను తీసుకొని వచ్చాను. ఆ సుమిత్ర కొన్ని మంగళ ద్రవ్యాలు తీసుకొచ్చింది. ఇందులో చాలా ఉన్నాయి సరే. దూర్వాయుగం అంటే మనం చేస్తాం గట్టి చాలా మంచిదండి. అది పట్టుకుంటే మీకు శుభం కలుగుతుంది. అది దుర్వాయుగం. అలాగే చాలా తీసుకొచ్చింది ఆవిడ. ఒకసారి మనం చూసుకున్నాం. ఒకటి పసుపు, పెరుగు, పెరుగు మంగళ ద్రవ్యం, ఆకులు, పుష్పములు, తమలపాకు, వక్కలు, శుభప్రదములైన కొన్ని అంటే వట్టి వేళ్ళు అన్నమాట. అక్షతలు, బార్లీ మొక్కలు, బార్లీ కూడా దాన్ని ఎవలు అంటారు. చాలా మంచిది. శవాశ్చమే అని వేదం కూడా చెప్పింది. మీరు పంచక్రోశం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీకు గుర్తు ఏంటంటే ఆ కపిల ధారలో ఎవలు ఇస్తారు, కొనుక్కోవచ్చు. కొనుక్కున్నట్టు మళ్ళీ మీరు మణికర్ణికకు వచ్చే వరకు ఆ ఒక్కొక్క యవ వేస్తూ ఉండాలి. విష్ణువేనం, విష్ణువేనం, విష్ణువేనం. గంగలో కూడా మీరు అక్కడి నుంచి అక్కడ ఒక వినాయకుడు కూడా ఉంటాడు. ఆయన వినాయకుడి పేరు కూడా యవ వినాయకుడు. అంటే వాళ్ళు అక్కడ యవల్ని జో అంటారు కాబట్టి జో వినాయకుడు అంటారు. ఆ జో వినాయకుడి దగ్గర మళ్ళీ మీరు ఒక ఇది ఎక్కేస్తారు. ఇది పలవెక్కి మణికర్ణికకు వస్తారు. అది ఎందుకంటే చాలా శుభప్రదముడు. గోరోజనము, పేలాలు అంటే రాజులు అంటారు. అలాగే తులసి మొక్కలు ఇవన్నీ కూడా మంగళప్రదం. రంగుల సువర్ణ కలశములు, అలాగే ఇవన్నీ ముందర అందుకే పెట్టుకునేవాడు. ఇప్పుడు మనం ఆఫ్కోర్స్ అని ముళ్ళ మొక్క పెడుతున్నారు. ఇప్పుడు షో అంటే కలిప్రభావం కలిసిపోయి అప్పుడు అదేనా మామూలు మొక్క పెడతారా? లేదు, ప్లాస్టిక్, సహజంగా కనిపించేటువంటి ప్లాస్టిక్. తమలపాకులు ప్లాస్టిక్. మంగళాలు ఎలా జరుగుతాయండి? రంగురంగుల సువర్ణ కలశాలు మన్మథ పక్షుల గూళ్ళ వలె ఉండెను. అది అలా ఉన్నట్టు మన్మథ పక్షుల గూళ్ళగా ఉండేట కలశాలు. శుభశకునములను ఇచ్చు సుగంధ ద్రవ్యములు అనేకము తీసుకుని రాబడెను. సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. రాణులందరూ శుభకార్యముల యందు నిమగ్నులైరి. శుభకార్యాలు సత్యంలో మంచి నిమగ్నులు. నానావిధ హారతులతో మధుర గానములు చేయసాగిరి. అనేక రకాల హారతులు వాళ్ళు శుద్ధంగా ఉన్నారు. కనకధార బరి మంగళనిహి కమలకరణి లియే మాత చలి ముదిత పరిచని కరణ్ పులకు పల్లవిత గాత. బంగారు పల్లములలో మంగళకరమైన సుగంధ ద్రవ్యములను తీసుకొని రాణులు ద్వార పూజకి వచ్చి తమ కరకమలములతో కుమారులకు మంగళహారతులు నిచ్చిరి. వాళ్ళు వాళ్ళ కరకమలములతో ఆ మంగళ ద్రవ్యాలను తీసుకొచ్చి మంగళహారతులు ఆ కుమారులైన శ్రీరామ లక్ష్మణ భరత వారి భార్యలకు మంగళహారతులు ఇచ్చారు. హర్షాతిరేకములతో వారు పులకిత గాత్రులైరి. చాలా పులకించారు. తర్వాత ధూపధూమ నభు మేచకు భయవు సావన ఘన గమండు జను తయవు సురతరు సుమనమాల సురబర్షయి మనహు బలాక అవలి మను కర్షయి మంజుల మణిమయ బంధ నివారే మనహు పాకరిపు చాపు సవారే ప్రకటహి దురహి అటన్హా పరభామిని చారు చపల్ జను దమకహి దామిని
దుందబి దుని దుందుబి ధుని గణ గర్జని ఘోర గను గర్జని ఘోర జాచక చాతక చాచక చాతక దాదుర మోర దాదుర మూర సుర సుగంధ సుర సుగంధ శుచి బర్షయి వారి శుచి బర్షయి వారి వర్షయి వారి సుఖీ సకల సుఖీ సకల శశిపుర నర నారి శశిపుర నర నారి సమౌ జాని గుర ఆయసు దీన్హ గురు ఆయసు దీన్హ పుర ప్రవేశు రఘుకుల మణికీన్హ సుమిరి శంభు గిరిజా ఘనరాజ ముదితా మహీపతి సహిత సమాజ వారిచ్చిన ధూపములను ఆకాశమున శ్రావణ మేఘములను సృష్టించుచుండెను. ఈ ధూపమేఘాలు చేరేవాడికి అవి పైకి వెళ్ళి అవి శ్రావణ మేఘాలు సృష్టించాయి. శ్రావణ మేఘాలు అంటే ఏంటంటే వర్షాలు శ్రావణ మేఘాలు అది. దేవతలు ఆకాశముల నుండి కల్పవృక్ష ప్రసూనములను వర్షింపగా ఆ పుష్పగుచ్చములను విలసనములను బలాక అంటే తెల్లని పక్షులు గుంపుల వలె ప్రజలు మనుషులను దోచుకొని చుండెను. అది దేవతలు ఏం చేశారంటే ఆ పై నుంచి పుష్పవృష్టి కురిపించారు. అవి ఎలా ఉంటే తెల్లని పక్షులు ప్రజలు అవి బలాక అంటే ప్రజలు చాలా ఆనందించారు. వాటి నుంచి తర్వాత మణిఖచిత తోరణ కాంతులు మణిఖచితమైనటువంటి ఆ తోరణ సోల అంటే ఇంద్రధనుసు లాగా. ఎందుకంటే అన్ని రకాల రంగురంగుల మనులు పెట్టారు. మనులు ఇటునటు తిరుగుచుండగా సుందరములై చపలములైన విద్యుల్లతలు తరుణ మనులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఆ విద్యుల్లతలు అంటే మెరుపు తీగలు తిరుగుతున్నట్టుగా ఉంది. దుందువుల నాదములు మేఘర్జనలు స్ఫురింప చేయుచుండెను. దుందువులు అంటే మేఘనాథ గర్జన కరెక్ట్ ఇప్పుడు అదే జరుగుతుంది బయట. యాచకుల గగ్గోలు చాతకములు చాతకములు కప్పల నెమళ్ళ అరుపుల వలె ఉండేది. యాచకుల గగ్గోళ్ళు అంటే కప్పల నెమళ్ళ అరుపుల్లాగా ఉంది. దేవతలు పవిత్ర సుగంధ జలములను కురిపింపగా వర్ష జలములకు పైరు పంటలు కలకలలాడినట్లు నగరవాసులు సంబరపడిరి. వాళ్ళు ఏం చేశారంటే దేవతలు అమృత జలాలను కురిపించారు. ఎలాగైతే మంచి సమయంలో వర్షం వస్తే రైతులు ఎంత సంతోషిస్తారో పైరు పంట పెడతారు. అమృత జలాలను పడినటువంటి ప్రజలు అయోధ్య వాసులు చాలా సంతోషించారు. శుభముహూర్తమున వశిష్ఠుల వారి ఆజ్ఞతో దశరథ మహారాజు తన పరివారములతో కూడి పార్వతీ పరమేశ్వరులను శ్రీ గణేశుని స్మరించుచు పరమానందముతో నగరమును ప్రవేశించారు. చూసారు వశిష్ఠుడు చెప్పాడు నాయన ముహూర్తం పెట్టి. అప్పుడు తన పరివారంతో సహా దశరథుల వారు ముందర ప్రవేశించడానికి ముందర పార్వతీ పరమేశ్వరులు వాగర్భావసంతో వాళ్ళని గణేశుణ్ణి ప్రార్థన చేసి పూజ చేసి ఆయన నగరంలో అడుగు పెట్టారు. అయోధ్యలో ప్రవేశించారు. హోహి సగుణ బర్షయి సుమన్ హోహి సగుణ బర్షయి సుమన్ సురదుందబి బజాయి సురసుందబి బజాయి విబుధ బదు నాచహి ముదిత మంజుల మంగళ గాయి శుభశకునములయ్యను. దేవతలు దుందుబులు పుష్పవృష్టి కురిపించి గంధర్వులు గానము చేసి దివ్యాంగనలు మంగళ గీతములు నాట్యములాడి. దివ్యాంగులు అంటే దేవదాసు అక్కడి నుంచే మంగళగానాలు చేశారు, అక్కడే నాట్యం చేశారు. చౌపారి మాగధ సూత బంది నటు నాగర్ గావహి జసు తిహు లోక ఉజాగర్ జయదుని విమల వేద బరబాని దశ దిశ సునయ సుమంగళ సాని విపుల భాజనే భాజన లాగే నభసుర నగర్ లోగు అనురాగి బనే పరాతి భరణి నా జాయి మహాముదిత మన సుకునా సమాహి పురభాసినః తబ రాయ జోహారే దేఖత్ రామహి భయే సుకారే కరహి నిచావరి మణిగణ చీర
చీర వారి విలోచన పులక శరీర ఆరతి కరహి ముదిత పురనారి హర్షై నిరకి భరచారి శిబికా సుబగ్ ఓహారా ఉగారి దేకి దులహినిహ సుఖారి త్రిలోక వ్యాప్తమైన దశరథుని యొక్క శ్రీరామచంద్రుని యొక్క ఉజ్వల నిర్మల కీర్తి ప్రతిష్టలను చతురులైన వంది మాగదులు సూతులు భట్రాజులు నటులు గానము చేసిరి. నటులు భట్రాజులు వంది మాగతులు సూతులు ఆ దశరథుడిని శ్రీరామచంద్రుని లక్ష్మణ భరత శత్రుఘ్నుల కీర్తుల్ని కూడా పొగిడారు. జయధ్వనులు వేద ఘోషలు విన్నండి వేదఘోషాలు సో ఆ మొత్తం అయోధ్య అంతా కూడా ప్రతిధ్వనించింది. వివిధ వాద్యముల గోష్ఠి జరిగింది. వివిధ వాద్యములు జరుగుతుంటుంది. ఆకాశమున దేవతలు నగరమున ప్రజలు ప్రేమ పరవశులైరి. ఆకాశముల దేవతలు ఈ అయోధ్యలో ప్రేమకి పరవశులు పరులు అంటే ఇంకోళ్ళ వశం అయిపోతుంది, వాళ్ళ వశంలో లేరండి. పరవశము అంటే ఇంకోళ్ళ వశము అంటే ఇంకోళ్ళు అంటే దాంట్లో మునిగిపోయారు. పెళ్లి ఊరేగింపు దృశ్యములకు వారు పరమానంద భరితులైరి. ఆ పెళ్లి ఊరేగింపు దృశ్యములకు పరమానందంతో అయోధ్యవాసులు మహారాజునకు వందనములు ఆచరించిరి. దశరథుడికి నమస్కారం చేశారు. శ్రీరామచంద్రుని దర్శింపగానే ప్రసన్న మనస్కులై మనులను వస్త్రములను కానుకలుగా సమర్పించిరి. వాళ్ళు ఈయనకి కానుకలుగా అంటే పెళ్ళికొడుకు కానుకలు మనులు వస్త్రములు కానుకలుగా ఇచ్చారు. వారి కన్నులు ఆనందాశ్రులతో ఆర్ద్రములాయెను. కన్నులతో ఆనంద భాష్పాలతో ఆర్ద్రం తనువులు పులకరించెను. పురస్త్రీలు హర్షాతిరేకములతో ఆ నలుగురు రాకుమారులకు మంగళారతులు పట్టిరి. పురస్త్రీలు వాళ్ళు ఎటువైపు నుంచి వస్తే అక్కడ ఆ కోడల్లో అక్కడ స్త్రీలు వాళ్ళకి మంగళహారతులు. పల్లకి తెరలను మాటి మాటికి కొద్దిగా తెరుచుచు వారు నవవధువులను గాంచుచు ముచ్చట పడుచుంది. పల్లకి తలుపులు ఉంటాయి, మాటి మాటికి తెలుస్తూ వాళ్ళు చూస్తారు. దోహ ఎహి విధి సబహి దేత చుకు సబహి దేత చుకు ఆయే రాజు ద్వారా ముదితా మాతు పరిచని కరహి వధూర్హా సమేత కుమార ఇల్లరకును ఆనందమును కూర్చుచు నవవధూవరుల జంటలు రాజభవన ద్వారములను చేరినవి. రాజమాతలు ఆనందంతో వారికి ద్వార పూజలతో స్వాగత మర్యాదలు నేర్పిరి. ఇలా వాళ్ళు ఆ నగరంలో ఉన్నటువంటి అనేక దాటాలు కదండి, జంటలు దాటాలి. ఆ కోడళ్ళలో వాళ్ళందరికీ ఆనందం కలగజేస్తారు. మొత్తానికి వీళ్ళు రాజభవనం దగ్గరికి వచ్చారు. రాజభవనం దగ్గర ఆ సీతా మాతలు రేపు వాళ్ళకి వీళ్ళకి హారతి. తర్వాత కరహి ఆరతి బారహి బారా ఆరతి బారహి బారా ప్రేమ ప్రమోదు కహే కో పారా భూషణమణి పట నానా జాతి కరహి నిచావరి అగణిత భాతి వధూన్హ సమేత దేకి సుతచారి పరమానంద మగన మహతారి పుని రామ చబి దేకి ముదితా సఫల జగ జీవన లేకి సఖీ సియా ముఖ పుని చాహి గాన కరహి నిజ సుకృత సరాహి బర్షే సుమన్ చనహి చన దేవా నాచే గావహి లావహి సేవ దేకి మనోహర చారవ జోరి శారద ఉపమా సకల డడోరి నిపట లగులాగి ఏక టక రహి రూప అనురాగి
వారు వరుసగా హారతులను ఇచ్చిరి. వారి వరుసగా హారతులు ఇచ్చారు. అంటే అందరు సీతారాములకి, ఊర్మిళ లక్ష్మణులకి, తర్వాత మాండవి భరతులకు, శృత కీర్తి సత్తుకులు, అలా హారతులు. వారి ప్రేమాతిరేక స్థితిని ఎవరును వర్ణింపజాలరు. తర్వాత నానా విధములైన ఆభరణములను, వస్త్రములను, రత్నములను ఆ శుభ సమయమున కానుకలుగా సమర్పించి అనేక ఆభరణాలు వాళ్ళకి సమర్పించారు. నవవధులతో కూడి వచ్చుచున్న తమ నలుగురు పుత్రులను చూచి రాజమాతలు పరమానంద భరితులైరి. నలుగురు కొడుకులు వాళ్ళ భార్యలతో వస్తున్నప్పుడు చూసి చాలా ఆనందపడ్డారు. శ్రీ సీతారాములను తనివితీరా చూచి వారు తమ జన్మలు ధన్యమైనట్లు భావించిరి. ఆ సీతారాములు, అందులో ముఖ్యంగా సీతారాములు చూసి వాళ్ళ జన్మలు ధన్యమైనట్టుగా అందరూ భావించారు. సకులు మాటి మాటికి సీతాదేవిని అదే పనిగా దర్శించు తమ పుణ్య విశేషమును కొనియాడుచు గానము చేసిరి. మాటి మాటికి అందరినీ చూస్తున్నారు, అందరూ సీతాదేవిని చూసి అబ్బా ఎంత పుణ్యం రాయన, ఈ అయోధ్యలో పుట్టాం కాబట్టి సరిపోయింది, అదే మనం ఎక్కడ పుట్టుంటే వీళ్ళని ఎలా చూసేవాళ్ళు. దేవతలు ప్రతిక్షణము పూల వర్షములతో, నాట్యములతో, మధురగానములతో దేవతలు ఎప్పటికప్పుడు వాళ్ళు పురుష కురుస్తున్నారు, వాళ్ళు గానం చేస్తున్నారు. ఆ 4 జంటలను చూచి వాగ్దేవి వారి వైభవులను వర్ణించుటకు ఉపమానములను వెతుకుచుండెను. కానీ ఏ ఉపమానములు కూడా చాలా ఉపమానాలు వెతికింది, ఆవిడకి ఉపమానాలు దొరకలేదు. సరిపోలేదు. కావున అనురస్థితుడు రెపవాన్పక వారిని చూడసాగాను. దోహ నిగమరీతి కులరీతి కరి అరగు పావడే దేత వధూన్హా సహిత సుత పరచి సబు చలి లవాయి నికేత వేద మార్గ విధములను, వంశ సంప్రదాయములను ముగిసిన పిమ్మట రాజమాతలు వేద మార్గ విధులు, తర్వాత సమాజ సంప్రదాయాలు అవన్నీ ముగిసిన పిమ్మట రాజమాతలు ఆ వన వధూవరులకు హారతులను, ఆర్ఘ్యములను ఇచ్చి, నవవధూవరులకు వాళ్ళకి అర్ఘ్యాలు ఇచ్చి, నూతన వస్త్రములు నడిపించు ప్రాసాదములోకి అంటే లోపలికి తీసుకొని. 7:50 ఎక్కువైపోయింది. 7:47 కాదు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పెట్టారా? రెడీ చేశారా? మా మహాదేవ్ మనం స్టార్ట్ చేద్దాం. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు తర్వాత జాయిన్ అవుతారు. నెమ్మది దాని ఎవరు ఇక్కడ? సార్ మహాదేవ్ నన్ను వెంకటరత్నం గారు బాగున్నారా? ఇక్కడ పెట్టండి, పెట్టండి, మనం స్టార్ట్ చేసేయాలి. చెప్తాను కంప్యూటర్ చెప్తాను అట్లా చెప్పేసి లోపలికి ఇది కూడా దాని